మిత్రులందరికీ నమస్కారం అండి. ఓం క్లీం నమ శివాయ. ప్రతి సంవత్సరము స్వామివారికి అఖండ దీపం పెట్టుకుంటానండి. అలాగే 2025 ఫిబ్రవరి 26వ తేదీన శివరాత్రి పర్వదినం రోజున అఖండ దీపం పెట్టుకోవడానికి పూజా మందిరంలో 3 గుప్పెళ్ళ బియ్యం తీసుకొని అఖండ దీపం పెట్టే ప్రదేశంలో పోసానండి. ఒక చిన్న మట్టి కుండ, దీన్నే ముంత అంటామండి. ఈ ముంతను తీసుకొని దానికి కుంకుమ, గంధం, బొట్లు మరియు పూలతో అలంకరించి ఆ ముంతను పోసిన బియ్యం పైన పెట్టుకోవాలి. ఇక ఆ ముంత మీద అఖండ దీపానికి 2 ప్రమిదలు గంధము, కుంకుమతో అలంకరించి ఆ ముంతపై పెట్టుకొని నువ్వుల నూనెను కానీ ఆవు నెయ్యిని కానీ అఖండ దీపానికి వాడవచ్చండి. ఇక్కడ నేను నువ్వుల నూనెను నిత్య దీపారాధన కుందులలో మరియు అఖండ దీపంలో నూనెను పోశాను. శివయ్యకు మల్లెలంటే చాలా ఇష్టం, తెల్ల పూలన్నా చాలా ఇష్టం. మందారాలు అమ్మకు చాలా ప్రీతి. సతీ సమేతంగా ఉన్న శివయ్యకు మల్లెలు, తెల్లపూలు, మందారాలు సమర్పించానండి. పొద్దున పూజ చేసి వెలిగించిన దీపం ఇంకా అలాగే వెలుగుతూ ఉందండి. సాయంత్రం ప్రదోషకాలంలో శివయ్యకు అఖండ దీపంతో అలాగే పంచామృతాలతో అభిషేకము, పువ్వులతో అలంకరణ, నైవేద్యము సమర్పించానండి. పూజ చాలా చక్కగా జరిగింది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే చిన్ని లైకే నాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. అలాగే నా వీడియో మరో 10 మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. అఖండ దీపానికి ఒక పెద్ద వత్తిని గంట ముందే నువ్వుల నూనెలో నానబెట్టానండి. అలా ముందుగానే నూనెలో వత్తిని నానబెడితే ఆ వత్తి చక్కగా వెలుగుతుంది. ఇక స్వామివారికి నిత్య దీపారాధన అలాగే అఖండ దీపాన్ని వెలిగించాను. సాయంకాలం అఖండ దీపం కూడా నిత్య పూజ చేసే మందిరంలోనే చేసుకున్నానండి. ప్రత్యేకంగా పీఠం ఏమీ ఏర్పాటు చేసుకోలేదు. స్వామివారికి ధూపం సమర్పించాను. ఇక స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేస్తాను. శివయ్యకు పంచామృతాన్ని సమర్పించడం వల్ల చెడు ఆలోచనలు తగ్గుతాయండి. స్వార్థం అనే ఆలోచన రాకుండా చేస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంకా ఏదైనా వ్యాధితో బాధపడే వ్యక్తి పేరు మీద రుద్ర పదంతో శివాభిషేకం చేస్తే ఆ వ్యాధి నుంచి త్వరగా విముక్తి చెందుతారు. అభిషేకం వల్ల దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. అభిషేకం చేయడం వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం, శ్రేయస్సు, సంతానం వంటి ప్రయోజనాలు లభిస్తాయని పెద్దలు చెప్తుంటారు. ఆవు పాలతో శివయ్యను అభిషేకిస్తే సర్వ సుఖాలు కలుగుతాయని మన నమ్మకం. దీర్ఘాయువు కలుగుతుందండి. ఆవు పెరుగుతో అభిషేకిస్తే ఆరోగ్యం, బలం సమకూరుతాయి. సంతాన ప్రాప్తి కూడా లభిస్తుంది. ఆవు నెయ్యితో అభిషేకిస్తే శివయ్యకు ఐశ్వర్యం పెరుగుతుందండి. అలాగే చెరుకు రసంతో అభిషేకిస్తే దుఃఖం తొలగుతుంది. తేనెతో అభిషేకిస్తే తేజస్సు పెరుగుతుంది. భస్మజలంతో అభిషేకిస్తే పాపాలు తొలగుతాయి. సుగంధోదకం అంటే గంధంతో అభిషేకిస్తే పుత్ర సంతోషం కలుగుతుందండి. పుష్పాలతో అభిషేకిస్తే స్థిరాస్తి పెరుగుతుంది. బిల్వ జలంతో అభిషేకిస్తే ఆనందం వెల్లివిరుస్తుందండి. నువ్వుల నూనెతో అభిషేకిస్తే మృత్యుదోషం తొలగుతుంది. రుద్రాక్ష జలంతో అభిషేకిస్తే ఐశ్వర్యం, వృద్ధి కలుగుతాయండి. సువర్ణ జలంతో అభిషేకిస్తే దరిద్రం తొలగిపోతుంది. అన్నాభిషేకం చేస్తే సుఖ జీవనం కలుగుతుంది. ద్రాక్ష రసంతో అభిషేకిస్తే సకల కార్యాభివృద్ధి కలుగుతుంది. కొబ్బరి నీళ్లతో అభిషేకిస్తే సర్వ సంపద వృద్ధి చెందుతారు ఫ్రెండ్స్. ఖర్జూర రసంతో అభిషేకిస్తే శత్రు నాశనం కలుగుతుంది. గరిక జలంతో అభిషేకిస్తే ఆర్థికాభివృద్ధి కలుగుతుందండి. గంగోదకంతో అభిషేకిస్తే సర్వ సమృద్ధి, సంపద ప్రాప్తి చేకూరుతుంది. కస్తూరి జలంతో అభిషేకిస్తే రాజసం కలుగుతుంది. నేరేడు పండ్ల రసంతో అభిషేకిస్తే నిరాశ తొలగిపోతుంది. నవరత్న జలంతో అభిషేకిస్తే గృహ ప్రాప్తి కలుగుతుంది. మామిడి పండు రసంతో అభిషేకిస్తే దీర్ఘకాలిక వ్యాధులు తొలగిపోతాయి. పసుపు కుంకుమలతో అభిషేకిస్తే మంగళప్రదం చేకూరుతుంది. విభూతితో అలంకరిస్తే కోటి రెట్ల ఫలితం దక్కుతుంది ఫ్రెండ్స్. పంచదారతో అభిషేకిస్తే శత్రువులు నశిస్తారు. ఇలా ఆ శివయ్యకు పంచామృతాలతో అభిషేకించి ఆ శివయ్యకు హారతినిచ్చానండి. చాలా చక్కగా అభిషేకం చేసుకున్నాను. అభిషేకానంతరం స్వామికి విభూతితో చక్కగా అలంకరించి గంధము మరియు కుంకుమతో అలంకరించి ఆ శివయ్యను ఆసనంపై కూర్చోబెట్టాను. స్వామికి మల్లెలతో అలంకరించాను. అలాగే శంకుపూలు సమర్పించాను. తుమ్మిపూలంటే స్వామికి చాలా ఇష్టం. తుమ్మిపూలతో స్వామికి పూజ చేసుకున్నాను. బిల్వపత్రాలతో స్వామిని అలంకరించాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ బిల్వపత్రాలతో స్వామిని చక్కగా అలంకరించాను. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటూ పూజించాలి.
ఈ త్రిదళ పత్రంలో కుడివైపు విష్ణుమూర్తి, ఎడమవైపు బ్రహ్మదేవుడు, మధ్యలో శివుడు కొలువై ఉంటాడట. బిల్వపత్రానికి హిందూ ధర్మంలో అత్యంత విశిష్ట స్థానం ఉందండి. దీనినే మారేడు దళం అని కూడా పిలుస్తాము. ఈ బిల్వపత్రం అంటే మహాదేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ప్రతి శివాలయంలో బిల్వ వృక్షం మనం చూస్తూనే ఉంటామండి. సాధారణంగా పూలు కానీ ఆకులు కానీ ఎండితే పూజకు పనికిరావు, కానీ మారేడు దళం ఆకులు ఎండిన పూజకు ఉపయోగిస్తాము. 1,000,000 ఏనుగుల దాన ఫలము, 100 యజ్ఞాల ఫలము, 1,000,000 కన్యాదానాల వల్ల కలిగే ఫలితము ఒక్క బిల్వపత్రము ఆ శివయ్యకు సమర్పించడం వల్ల కలుగుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అందరి దేవతల మాదిరిగానే శివయ్య కూడా పువ్వులను ఇష్టపడతాడు. శివుణ్ణి పూజించే ప్రతి పువ్వుకు ఒక అర్థము, ఒక ప్రయోజనం ఉంటుంది. ఇలా శివరాత్రి రోజున సాయంత్రం వేళ ప్రదోషకాలంలో బిల్వ దళాలతో శివయ్యకు పూజ అయ్యాక వివిధ రకాల పువ్వులతో పూజ చేసుకున్నాను. శివయ్య అభిషేక ప్రియుడు. అలాగే పువ్వులతో పూజ చేసిన చాలా పరవశించిపోతాడు. వీడియో లెంత్ పెరుగుతుందని శివయ్యను వివిధ రకాల పువ్వులతో అలంకరించిన వీడియో పార్ట్ 2లో అప్లోడ్ చేస్తానండి. పార్ట్ 2తోనే పూజ సంపూర్ణం అవుతుంది. శివయ్యకు చేసిన పూజ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఉంటానండి. ఓం క్లీం నమః శివాయ.